ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అండ్ స్టవ్ అంటే మంటని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట. మరి ఎక్కువ పెట్టుకుంటే అది మొత్తం మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఎక్కువ రోజులు ఉంటుంది, పాడవకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను 1/2 కప్ అయితే తీసుకుంటున్నాను ఓట్స్. ఇలా మనం ఓట్స్ని 1 నిమిషం పాటు లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చల్లారపెట్టుకోవాలి. చల్లార్చి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా. ఓట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం జల్లించుకునే జాలి ఉంటుంది కదా, దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. అంటే కొద్దిగా రవ్వలాగా ఉండిపోతుంది కదా, దాన్ని మళ్ళీ మనం నెక్స్ట్ టైం మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ రవ్వలా కొద్దిగా మిగిలిపోయింది కదా, దీన్ని మళ్ళీ మనం గ్రైండ్ చేసుకొని పౌడర్లో చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాం అనమాట పౌడర్ లాగా. ఇప్పుడు దీన్ని మనం జల్లించకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకుందాం. చాలా మెత్తగా ఉందన్నమాట పిండిలాగా. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్టైట్ కంటైనర్ లేదా జార్స్ ఉంటాయి కదా, దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అంటే గాలి దూరకుండా ఉంటుంది కదా అలాంటి బాక్స్లో. ఎందుకంటే అది లేకపోతే కొంచెం లూజ్ ఉండేలాగా ఉంటే టైట్గా కాకుండా ఎయిర్టైట్ కంటైనర్ కాకుండా కొంచెం ఉంటాయి కదా నార్మల్ దాంట్లో వేస్తే ఏమవుతుందంటే అది కొంచెం లోపల గాలి దూరితే మొత్తం పాడైపోతుంది. సో గాలి దూరని డబ్బాలు ఉంటాయి కదా ఎయిర్టైట్ కంటైనర్స్ లేదా జార్స్, దాంట్లో మనం కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే ఇలాంటి జార్స్ ఉన్నాయన్నమాట, గ్లాస్ జార్స్. ఇవి నేను మీషోలో తీసుకున్నా. సో నేను దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట దాంతో.
ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేయాలన్నమాట. సో ఇలా ఉంటే ఏమవుతుందంటే ఇది పాడవకుండా ఉంటుంది. అండ్ మా పాపకి ఇది 2 వీక్స్ వరకు సరిపోతుంది అనమాట. అంటే డైలీ కాదు, వీక్లో ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అయితే నేను ఓట్స్ ఇస్తుంటా. సో ఇలా అనమాట. ఇప్పుడు మనం ఓట్స్ పౌడర్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఎలా బేబీకి పెట్టాలి అది చూపిస్తా. సో ఫస్ట్ స్టవ్ మీద ఒక కింద పెట్టుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నా. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. మీరు టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో కూడా యాడ్ చేసుకోవచ్చు 1 కప్. ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఫస్ట్ ఇక్కడ ఓట్స్ని డైరెక్ట్గా ఇలా దీంట్లో వేసేయకుండా కొంచెం వాటర్తో కలుపుకొని లిక్విడ్గా చేసుకోవాలన్నమాట. లేకపోతే డైరెక్ట్గా దీంట్లో వేసేస్తే ఏమవుతుందంటే కొంచెం ఉండలు కట్టిపోతుంది. సో ఇక్కడ నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను అనమాట. నా దగ్గర 1 స్పూన్ ఉంది. దీంతో అంటే బేబీ సెర్లాక్స్ ఉంటాయి కదా రెడీమేడ్, దాంట్లో వచ్చిన స్పూన్ ఇది. అండ్ మీరైతే నార్మల్ టీ స్పూన్స్ ఉంటే దాంతో 3 తీసుకోండి అనమాట. 3 టీ స్పూన్స్ సరిపోతుంది. ఫస్ట్ నేను ఇందులో పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎందుకంటే డైరెక్ట్గా పౌడర్ వేసేస్తే ఏమవుతుందంటే ఉండలు కట్టిపోతుంది అనమాట. సరిగ్గా ప్రిపేర్ అవ్వదు, అంటే సరిగ్గా ఉడకదు, మొత్తం గడ్డగట్టిపోతుంది అనమాట. సో ఇలా ఫస్ట్ మనం సపరేట్గా ఈ ఓట్స్ పౌడర్ని కొద్దిగా లిక్విడ్ స్ట్రక్చర్లో చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలా వాటర్ బాగా హీట్ అవ్వాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ ఓట్స్ పౌడర్ని మనం వాటర్తో కలుపుకున్నాం కదా, దీన్ని దేంట్లో యాడ్ చేయాలన్నమాట. స్టవ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడగంటిపోతుంది. సో ఇలా ఈ లిక్విడ్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలన్నమాట. అండ్ దీనికి అంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి అయితే 3 to 4 minutes అయితే టైం పడుతుంది. గుర్తుంచుకోండి, దీనితో మేము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు, మీడియం అయినా సరే. చూసారు కదా, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు ఓట్స్ ప్యూరీ అయితే అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి బేబీ ఫుడ్ బౌల్ ఉంటుంది కదా, బేబీకి మనం ఫుడ్ పెట్టే బౌల్ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనకైతే ఇలా ఉండాలన్నమాట ఓట్స్ స్ట్రక్చర్ అనేది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. ఒకవేళ మీకు కరెక్ట్గా రాలేదు అని అనిపిస్తే కనుక దీంట్లో మనం 2 స్పూన్స్ మదర్ మిల్క్ అయినా లేదంటే ఫార్మర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు.